ఏమైందబ్బా మీ అందరికీ ఎంత మౌనంగా ఉన్నారే? ఓహోహో! ఈరోజు ఆ అక్కయ్య గారికి జరిగింది మనకెందుకులే, ఒక రూపాయి డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది. తర్వాత ఎవరెళ్ళిపోతే మనకెందుకులే, ఆ ప్లేస్‌లో మనం లేం కదా! అంతేనా? ఇంకేమన్నా ఉందా? తప్పుగా అర్థం చేసుకోకండబ్బా. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా! అధికార పార్టీలో ఉన్నవాళ్ళున్నారు. అలాగే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళున్నారు. అలాగే వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళున్నారు. అలాగే ఇంకా చాలామంది కుల పెద్దలు కూడా ఉన్నారిక్కడ. ఆ! ఏదైనా చిన్న మాట అంటే చాలు ఎంతోమంది వచ్చేసి చాలా ఫైట్ చేస్తుంటారే మీసాలు తిప్పి తొడలు కొట్టి. ఈ అక్కీ ప్రాణం మీకు కనిపించట్లేదా? 6 నెలలబ్బా! 6 నెలల నుంచి అదే మంచానికి పరిమితం అయిపోయి ఆ! ఎప్పుడు నా కుటుంబాన్ని చేరుకుంటానా? ఎప్పుడు నా బిడ్డల దగ్గర చేరుకుంటానని చెప్పి ఆ ప్రాణం కొట్టుమిట్టాడుతుందబ్బా! ఏమడిగాను మిమ్మల్ని? అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ప్రభుత్వమే మనకు సాయం చేయాలి. ప్రభుత్వం చేత పని చేయించుకోవడం మన హక్కు అంటున్నారు కదా! ఈరోజు ఆ అక్కకి జరిగింది రేపు పొద్దున్న మనకి జరగచ్చు. ఇక్కడ మనం అందరం రూపాయి సాయం చేసి పంపించడమే కాదు, ఇంటికెళ్ళిన తర్వాత కూడా మనల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గల్ఫ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి అనే కదా నేను సపోర్ట్ చేయమని చెప్పేది. మరి మీరెందుకు ముందుకు రావట్లేదు? ఎంతోమంది యూట్యూబర్లు ఉన్నారు కదా ఇక్కడ. ఏ యూట్యూబర్‌లకి దీనివల్ల ఉపయోగం లేదా? పోనీ చెప్పండి, మీకు డబ్బులు రావంటే పోనీ నేనైనా చందాలు పట్టి మరీ డబ్బులు ఇస్తాను, మీకు యూట్యూబ్‌లో అప్లోడ్ చేయండి. ఎంతోమంది ఇండియాలో ఉన్న టీవీ యాంకర్లతో మాట్లాడారు కదా! ఎంతోమంది మైకులు పెట్టుకొని తిరిగారు కదా ఇక్కడ కోవిడ్ దేశంలో. చెప్పండి, మీకు ఎంత కావాలో చెప్పండి, అలా మాట్లాడడానికి పోనీ నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను, పోనీ మాట్లాడండి. మాట్లాడి కనీసం ఆ రకంగా అయినా సరే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గల్ఫ్ కార్మికులు అనాథలు కాదు, ప్రభుత్వం అండగా ఉంది, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరపున మేము సాయం చేస్తాం అనిపించే ఒక మాట అనిపించండి అబ్బా చాలు. హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు గల్ఫ్ కార్మికులు అందరూ కూడానే. ఇంకెంతకాలం ఇలాగ అనాథల్లాగా మనం ఒకరికొకరు చందాలు వేసుకుని పంపించుకోవడం ఇంకెంతకాలం అబ్బా? మీకంటూ మనస్సాక్షి లేదు అసలనే. ఒకప్పుడు మీరు ఇదే స్థాయిలో వచ్చినోళ్ళు కదా! ఈరోజు ఏదో మీకు పొలిటికల్‌గా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉండేసరికో, లేకపోతే కొంచెం సపోర్ట్ ఉండేసరికో అయన్నీ మర్చిపోతున్నారా? మీరు ఒకప్పుడు గల్ఫ్ కార్మికులే. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదా మనం ఇంటికెళ్ళిన తర్వాత కూడా హ్యాపీగా ఉండగలుగుతాం మనం. ఇక్కడ మనం సాయం చేసుకుంటాం, ఇంటికెళ్ళాక అనాథలం అయిపోతున్నాం కదా! మనకి దిక్కు మొక్కు లేకుండా అయిపోతున్నాం. ఎంతమంది అలాగ అయిపోయారు నేను చూపించనా? ఇక్కడి నుంచి న్యాయం చేస్తాంలే మీకు అని చెప్పి పంపించి ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళని వదిలేయడం నేను చూపించనా మీకు? ప్రభుత్వం చిన్న సాయం కూడా అందించట్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి. ఇక్కడ మటుకు మనం అందరం సాయం చేస్తున్నాం. ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ ముఖం కూడా చూస్తలేదు ఎవరన్నా. ఏ నాయకుడు కూడా వాళ్ళ గుమ్మమేటు కూడా ఎక్కట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఈ విషయంలో ఏం చేయాలి, మనం ఎలాగా అక్కయ్య గారిని క్షేమంగా పంపించాలి, ఇండియా వెళ్ళిన తర్వాత ఆపరేషన్ ఎవరు ఎక్కడ చేయించాలి, మళ్ళీ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు, ఏ ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి అబ్బా. మంద కాదులే సమస్య, మందాక రాలేదని అనుకోవద్దు, రేపు పొద్దున మళ్ళీ ఇంటి తలుపు కూడా కొట్టచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది ఇండియాలో ఉన్న టీవీ ఛానల్ చేసి మాట్లాడతారు కదా, ఈ విషయాన్ని కూడా స్ప్రెడ్ చేయండి అబ్బా. అయినా నా పిచ్చి కాకపోతే నేను ఏమన్నా ఒక కులాన్ని సపోర్ట్ చేస్తానా, లేకపోతే ఒక మతాన్ని సపోర్ట్ చేస్తానా, లేకపోతే ఒక పార్టీని సపోర్ట్ చేస్తానా? ఇప్పుడు ఏదన్నా వీడియోస్ పెట్టాలంటే వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి కదా. అదేనండి మీరు అనుకునే స్థాయే. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఏ కులానికో లేకపోతే ఏ మతానికో సపోర్ట్ చేసి మాట్లాడినోడు అయ్యి ఉండాలి. ఇలా న్యూట్రల్గా సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలి అనుకునేవాడు మీకు ఎందుకు పనికిరాడు కదా. అందుకే ఈ వీడియో స్ప్రెడ్ అవ్వట్లేదేమో, ఈ విషయాన్ని బయటికి తీసుకెళ్తలేదేమో, మీ స్థాయికి తగ్గవుని కాదేమో నేను అని ఒక ఆలోచనలో ఉన్నాను నేనైతే.